హాయ్ హలో అండి, మరి కొత్తలో మేము ఎందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే సాటర్డే ఈవినింగ్ లాగ్ అండ్ సండే మార్నింగ్ లాగు మీరు చూడబోతున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇదే ఫస్ట్ రావుగా వినిబాబు అయితే రెగ్యులర్ వస్తారు. కొంచెము మంచి పుస్తకాలు లాగానే ఉన్నాయి. ఇది చూడండి, ద లాస్ట్ జేమ్స్ రోలింగ్ మంచి పుస్తకాలు కూడా ఉన్నాయి ఇక్కడ. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా చాలా బాగుంది కదా, అంటే అమ్ముతారు. చాలా బాగా అందాలు ఇచ్చినాయి. ఇదంతా చాలా బాగుంది కదా, చూస్తున్నారు కదా. అండ్ లైటింగ్ ఫ్లేవర్స్, చెట్లు అండ్ వాష్ బేసిన్ చాలా బ్యూటిఫుల్. ఇవ్వండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అన్ని అది నెట్టుతో చేశారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఈ చైర్ ఇట్లా కూర్చొని చాలా హైట్. ఐ విల్ ట్రై. ఇలా కూర్చొని అలా పిల్లలు ఆడుతుంటే చూస్తూ స్నాక్స్ తింటూ టీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే సూపర్గా ఉంటుంది. ఒక ఈవినింగ్ ఇట్లా గడపచ్చు అనమాట. ప్లెజెంట్గా ఉంది ఏరియా కూడా. ఎక్కువ మంది ఫ్యామిలీస్ వస్తారు ఇక్కడ. మీరు చూసినట్లయితే పిల్లలు ఇక్కడ చూసినట్లయితే పిల్లలు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు అందరూ అలా అది మొత్తం మా హ్యాపీ కూడా కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఏమేమి స్నాక్స్ చేస్తాడు అని చెప్పేసి మా విన్ని బాబు వెయిట్ చేస్తున్నారు. హలో, ఎక్కడికి వచ్చారు? తండ్రి కూతుర్లు చాలా సీరియస్గా ఫోన్లతో బిజీగా ఉన్నారు. హ్యాపీ, ఏమైనా మాట్లాడతావా? ఓ, టీవీ కూడా ఉంది ప్రెస్. హ్యాపీ ఒక బుక్ తెచ్చుకొని చదువుకోవడానికి ట్రై చేస్తుంది. చూడండి ఏంటి ఆ బుక్? Last miracle. Mankind needs a new problem. Yeah. Wow. ఏం పెద్ద ఇంట్రెస్ట్గా లేదు కదా. ఏంటి అయిపోయింది, చదివేసావా? వావ్, అంతేలే, వేడి వేడిగా. వావ్, ఇవి తినేసి ఒక కప్పు కాఫీ తాగేసి టీ ఆర్ కాఫీ వెళ్తాము. ఏంటది?
యాక్చువల్లీ ఖాళీగా ఉన్నప్పుడు రావాలా. ఇప్పుడు రష్లే కదా. రష్ ఉంది, ప్లస్ వాళ్ళు ఓనర్ లేరు. ఓహో, అవునా? వాళ్ళు పనిచేసేటోళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. పనిచేసేటోళ్ళు కొత్తది, ఇది ఈ మధ్య ఓపెన్ చేశారు. చాలా మంది వస్తున్నారే. నేను పాతది అనుకుంటా ఉన్నా. బాగుంది, చాలా బాగుంది. చిన్నపిల్లడు ఓపెన్ చేసింది. 19, 20 అంతా అంత చిన్నాడు. గుజరాత్. ఆహా, వాళ్ళ నాయన వాడు ఉన్నారు. మేము పొద్దున్న వచ్చి నేను వివియన్ వెతుకుతున్నాను అన్నమాట. ఒకవేళ మనం కారు తీసుకుంటే ఎక్కడెక్కడ తీసుకుపోవచ్చని. మంచి ఐడియా అదే. ఇది బాగా కనిపించింది. పొద్దున్న ఓపెన్ చేసి పెట్టాడు వాళ్ళ ఓనరు, వాళ్ళ నాయన. ఏ మట్టివి కదా, పుల్లాడు అంటారు పుల్లాడా. అది తాగి పడేసేదనా? బాగుందా? ఎట్లా ఉందండి? టేస్ట్ బాగుంది, చాలా వేడిగా ఉంది. విన్నీ పాడు పాడుతున్నావా? మిట్టి సే ఖుష్బా, మిట్టి ఏదో పాడ పాడావు కదరా. వీడు కరెక్ట్ క్లీన్ చేసినట్లేదే, మట్టి అది ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ బాగుంది కాఫీ. అది టీ, ఇదేంటి తందూరి ఛాయ్ అంటలా, అలా ఉంది కదండి. వాడు డిలే చేస్తాం వాడి కింద 40 minutes నుంచి నిల్చోన్నాడు. పిజ్జా చెప్తే 40 minutes నుంచి. నువ్వు మంచి పని చేస్తావు ఇది తీసుకొని. ఎవరో క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే నేను తీసుకున్నాను. ఇంత లేట్ అవుతుంది మరి. ఇక్కడ జనాలేమో వచ్చా, వాడు నిదానంగా చేస్తా ఇట్లా. ఉన్నాయి, నేను ఇప్పుడు కూర్చున్నా వీడియో తీస్తున్నా. అదే చెప్పిలా, యూజువల్లీ జనాలు in my brain, all of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile. నిన్నైతే లాంగ్ డ్రైవ్కి వెళ్ళి అట్లానే కెఫేకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా ఇప్పుడైతే సండే మార్నింగ్ ప్రస్తుతం రెడీ అయిపోయాము. ఇంకా చర్చికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాం అనమాట. ఇంకెందుకంటే ఆలస్యం, చర్చికి వెళ్దాం పదండి. నా కర్తవ్యాలను విధులను అనుసరించగలరా? రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 20వ అధ్యాయ
రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము ఒక మరణకరమైన రోగం రాగా ఆమోజు కుమారుడు ప్రవక్తయుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచు నువ్వు చచ్చిపోతావు, బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై. చూడండి, తన ప్రార్థనకి ఫస్ట్ ఆధారం చూడండి. ಇಲ್ಲಿ ಅದರ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಮೊದಲನೇ ಉತ್ತರ ನೋಡಿ. ಯೆಹೋವನೇ యథార్థ హృదయుడనై యథార్థ చిత్తನಾಗಿ సత్యముతో నీ సన్నిధిని ನಂಬಿಕಸ್ಥನಾಗಿ నేను ఎట్లు నడుచుకుంటునో, ನಾನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆದುಕೊಂಡಿನೋ నీ దృష్టికి అనుకూలంగా ನಿನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಒಳ್ಳೆಯವನಾಗಿ సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నో ಸಮಸ್ತವನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದನೋ ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకయ్యా. ಒಂದು ಸತಿ ಕೃಪೆಯಿಂದ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. యథార్థత ఏం చేస్తుంది? ಯಥಾರ್ಥತೆ ಏನು ಮಾಡುತ್ತದೆ? ప్లీజ్ లిసన్, ದಯವಿಟ್ಟು ಕೇಳಿ, ప్లీజ్ లిసన్, ದಯವಿಟ್ಟು ಕೇಳಿ. యథార్థత ఏం చేస్తుంది? ಯಥಾರ್ಥತೆ ಏನು ನಡೆಸುತ್ತದೆ? చచ్చిపోతావు అని చెప్పాడు. పర్వతం ಅಂದ್ರೆ ಇದು ఆత్మిక సంబంధವಾದದ್ದು. పరిశుద్ధ పర్వతం అంటే దేవుని యొక్క హెవెన్లీ పరలోకములో ఒక మౌంటైన్ ఉంది. పరిశుద్ధ పర్వతం అంటే పరలోకದ ಒಂದು ಬೆಟ್ಟವಾಗಿದೆ. ಅದು దాన్ని ఏమంటారంటే ఇట్స్ ఏ అది కాలుతున్న రాళ్ళుతో ఉంటది. అది బగ 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 మండుతూ ఉన్నటువంటి పర్వతం. అది ఏం ಹೇಳ್ತಾರಂದ್ರೆ ಅದು ಉರಿಯಲ್ಪಡುತ್ತಿರುವಂತ ಬೆಂಕಿಯಲ್ಲಿರುವಂತ పర్వతವಾಗಿದೆ. అది చూడడానికి ఆ విధంగా కనిపిస్తుంది కానీ కాలిపోవడానికి కాదు, దేవుని యొక్క ఆ మహాత్యానికి గుర్తది. ಅದು ನೋಡಕ್ಕೆ ಕಾಣಿಸುತ್ತೆ ಹೊರತು ಅದು ಉರಿಯುತ್ತಿಲ್ಲ. ಅಂದ್ರೆ ದೇವರ ಮಹತ್ವ. ఆ పర్వతం మీద ఒక సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడు. ఆ పర్వతంలో సింహాసనం ఇರುತ್ತೆ, ಅದರ ಮೇಲೆ ದೇವರು ಕೂತ್ಕೊಳ್ಳುತ್ತಾನೆ. దాన్ని ఏమన్నారంటే సభాస్థానం అన్నారు. ಅದನ್ನು ಏನಂದ್ರೆ ಸಭಾಸ್ಥಾನ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಾಗಿದೆ. సాతాను ఆ సభాస్థానం కోసం వాడు అక్కడ కూర్చోవాలని ప్లాన్ చేశాడు. సాతాను అల్లే కూర్చోలేకే అతను ప్లాన్ ಮಾಡಿದನು. ఏ దేవుడైనా కూర్చోలేదు, నేను కూర్చోలేదని చెప్పి ప్లాన్ చేశాడు. ఏం దేవుడు మాత్రం కూర్చోక ನಾನು ಕೂತ್ಕೊಳ್ಳೋದು ಎಂಬುದಾಗಿ ಪ್ಲಾನ್ ಮಾಡಿದನು. దేవుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలని బాగా తెలుసు. ದೇವರಿಗೆ ಯಾರು ಎಲ್ಲಿ ಕೂರಿಸಬೇಕಂತ ಅದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. మన కొరకు నిర్ణయించిన స్థలం మనకి ఎప్పుడు సేఫ్. ನಮಗೆ ನಮಗೋಸ್ಕರ ಇರ್ತಕ್ಕಂಥ ಸ್ಥಳ ಯಾವಾಗಲೂ ಸಿದ್ಧವಾಗಿ ಇರುತ್ತದೆ. మనని కాని ప్లేస్ లో మనం వెళ్ళామంటే కింద పైన మొత్తం ఊడిపోదు. ನಮ್ಮನ್ನೆಲ್ಲರ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಹೋದ್ರೆ ಕೆಳಗೆ ಮೇಲೆ ಎಲ್ಲ ಹೋಗ್ಬಿಡ್ತದೆ. దేవుడు ఎవరికి వాళ్ళ కెపాసిటీస్ ఇచ్చి కూర్చోబెడతాడు. ದೇವರು ಅವರ ಸ್ಥಿತಿಗೆ ತಕ್ಕಂತೆ ಒಂದು ಸ್ಥಳವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నీకు ఈ స్థలమే సేఫ్, ఈ పనే సేఫ్ అనుకుంటే నీకు ఇక్కడ ఉంటావు. ನಿನಗೆ ಈ ಸ್ಥಳ ನಿನಗೆ ಸೇಫ್, ಈ ಸ್ಥಳ ನಿನಗೆ ಬೆಟರ್. నేను అక్కడికి వెళ్ళాలని నువ్వు ఆశపడ్డావు అనుకో, ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ఆ సమర్థత నీకు ఉండాలి. ಆ ಸಮರ್ಥತೆ ನಿನಗೆ ಇರಬೇಕು. ఇక్కడ సమర్థత లేని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టావు అనుకో, ಇಲ್ಲಿ ಸಮರ್ಥತೆ ಇರೋ ಅಲ್ಲೋ ಕೂರಿಸ್ಬಿಟ್ಟರೆ అక్కడ నువ్వు చేయాల్సిన న్యాయం చేయవు. ಅಲ್ಲಿ ನೀವು ಮಾಡ್ಬೇಕಾದ ನ್ಯಾಯವನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ. చెయ్యకూడదు పనులన్నీ చేస్తావు. ಮಾಡಬಾರದ ಕೆಲಸವನ್ನೆಲ್ಲ ಮಾಡ್ತೀಯ. కాబట్టి దేవుడు ఎక్కడ ఉండాలో, తన ప్రజలు ఎక్కడ ఉండాలో, మీకు దేవదూతలు ఎక్కడ ఉండాలో ఆయన తెలుసు. ದೇವರಲ್ಲಿ ಇರಬೇಕು, ಅದನ್ನ ಪ್ರಜೆಗಳು ದೇವರಲ್ಲಿ ಇರಬೇಕು, ಅದನ್ನ ಗೊತ್ತು. ఆయన దాన్ని ఏమంటారు? సభాస్థానం. ఇది స్పిరిచువల్ హై లెవెల్. ఇది దేవుని ఆత్మీయ పర్వత శిఖరపు అనుభవాన్ని గుర్తది. ಇದು ದೇವರ ಪರ್ವತ ಶಿಖರಕ್ಕೆ ಇದು ಗುರುತಾಗಿದೆ. నా కట్టడలను నా విధులను అనుసరిస్తే నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద రాజుగా మీ అధికారం కొనసాగుతుంది. చాలు చాలు చాలు. 20 సెకండ్ కింగ్స్ ఫస్ట్ కింగ్స్ 11:4. 1 వరుసలు 11:4. ఫస్ట్ కింగ్స్ 11:4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యందు యథార్థముగా ఉండకపోయేది. ఎప్పుడు చెప్పాడు దేవుడు? సింహాసనం నుంచి కింద పడేసింది ఆయన. సింహాసనం ಕೆಳಗೆ ದೊಪ್ಪಲ್ಪಟ್ಟಿತು. ఈ రోజు నుండి ಇವತ್ತಿನಿಂದ నా దేవుని దృష్టిలో, ನನ್ನ ಕರ್ತನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ, నా మందిరం దృష్టిలో, ನನ್ನ ಸಭೆಯ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ, నా ప్రభు దృష్టిలో ಕರ್ತನ దృష్టిಯಲ್ಲಿ యథార్థంగా బ్రతుకుతానయ్యా. ನಾನು ಯಥಾರ್ಥವಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತೇನೆ ಕರ್ತನೆ. నీ చేత గౌరవించబడతాను తండ్రి అని ನಿನ್ನಿಂದ ಗೌರವಿಸಲ್ಪಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನೆ. ప్రార్థన చేస్తారా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. మహాపరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, థ్యాంక్ యూ ఫర్ దిస్ సండే. ఈ మానవులకాಗಿ స్తోత్రం సಲ್ಲಿಸುತ್ತೇನೆ. మాకు ముందుంచిన ఆధిక్యతలను బట్టి స్తోత్రం అయ్యా. ನೀವು ನಮ್ಮ ಬಿಟ್ಟಿರುವಂತ ಮುಂದೆ ಆಧಿಕ್ಯತೆಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ఎంత ప్రేమిస్తున్నావు మమ్మల్ని, ಎಷ್ಟು ಪ್ರೀತಿಸ್ತಿದೆಯಾ ನಮ್ಮನ್ನ, ఎంత
జాలి చూపిస్తున్నావు మా మీద, ಎಷ್ಟು ಕರುಣೆ ತೋರಿಸಿದೆ ನಮ್ಮ ಮೇಲೆ, ఎంత ఇష్టపడుతున్నావు మమ్మల్ని. ಎಷ್ಟು ಇಷ್ಟಪಡ್ತಾ ಇದೆಯಾ ನಮ್ಮನ್ನ. థ్యాంక్ యూ ప్రభువా. ಕರ್ತನೇ ధన్యవాದಗಳು. ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను, ಇವತ್ತು ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ, ఈ సంఘములో బిడ్డలు నీ సన్నిధిలో ಈ ಸಭೆಯಲ್ಲಿ ಮಕ್ಕಳು ఈ సభೆಯಲ್ಲಿ అతిథులుగా గుర్తించబడుదురుగాక, ಅತಿಥಿಯಾಗಿ ಗುರುತಿಸಲ್ಪಡಲಿ, గౌరవించబడుదురుగాక, ಗೌರವಿಸಲ್ಪಡಲಿ, సన్మానించబడుదురుగాక, ಸನ್ಮಾನಿಸಲ್ಪಡಲಿ, నీతిగా ఉందురుగాక, ನೀತಿಯಂತೆ ಇರಲಿ, అబద్ధం చెప్పకుందురుగాక, ಸುಳ್ಳನ್ನು ಹೇಳುವರಾಗಿರಬಾರದು, ప్రభువుకి ఇష్టమైన అయిష్టమైన వారిని ద్వేషించుదురుగాక, ಕರ್ತನಿಗೆ ಇಷ್ಟವಿರುವಂತ ದೇಶಿಸುವರಾಗಿರಬೇಕು, లంచం పుచ్చుకొనకుందురుగాక, ಅದನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳದವರಾಗಿರಬೇಕು, యథార్థవంతులగుదురుగాక. ಯಥಾರ್ಥವಂತರಾಗಿರಬೇಕು. ఈ ఆధిక్యతను ಇಂಥ ಆಧಿಕ್ಯತೆಯನ್ನ ఈ బిడ్డలకు అనుగ్రహించు. మన మಕ್ಕಳನ್ನು ಅನುಗ್ರಹಿಸಬೇಕು. సంఘాన్ని ఆశీర్వదిస్తూ ಸಭೆಯನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾ ఈ కృపాని దయాని కనికరం మా మీద ఉంచుమని ನಿನ್ನ ಕೃಪೆಯ ದಯ ನಮ್ಮ ಮೇಲೆ ಇರಿಸಬೇಕು ಎಂದರೆ యేసు నామములో ప్రార్థిస్తున్నాడు తండ్రి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ತಂದೆ. ఆమేన్. ಆಮೆನ್. ఆమేన్. ఒక పాట పాడుతూ ఉండగా యథార్థమైన అందరూ ఒకసారి లేచి నిలబడదాం. You look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope. ప్రస్తుతం మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు ఒక కప్పు కాఫీ తాగి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత టిఫిన్లోకి వెళ్ళిపోదామండి. ప్రస్తుతం ఒక కప్పు కాఫీ ఆర్ టీ. ఈ సండే టిఫిన్ చూసేయండి ఒకేసారి. వేడి వేడి కిచిడి అండ్ వేరుశనగ పప్పుల పచ్చడి విత్ నెయ్యి. మా విని బాబు అయితే స్టార్ట్ చేసేసాడు. మేము కూడా వాని వెనకే మేము కూడా స్టార్ట్ చేసేసాం అనమాట. టిఫిన్ అయితే సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మా పెద్దక్క బాగా చేస్తుంది. కిచిడి అండ్ పప్పుల పచ్చడి అదిరిపోయింది, మాటలు లేవు. కిచిడి అంతా ఆహా అది లూజ్, ఇది కర్నూలు కిచిడి. అంతేనండి. ఇలాగైతే మీకు ఇలాగ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకేనండి. మా డైలీ వ్లాగ్స్ చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఓకే, మరొక వ్లాగ్లో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.